అమెరికా రక్షణ సంబంధాలు మరింత బలపడనున్నాయి. MQ-9B ప్రిడేటర్ డ్రోన్స్ను అమెరికా భారత్కు అమ్ముతుంది. సాయుధ డ్రోన్లు ఇప్పుడు మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ రీజన్ జోన్స్లో ఎక్కువ డ్రోన్స్నే యుద్ధాల కోసం యుద్ధ టైంలో డ్రోన్స్ ఎక్కువగా వాడుతున్నారనమాట. సో 31 సాయుధ డ్రోన్లు ఇండియాకి రానున్నాయి త్వరలో. అసలు ఈ డీల్ మన ప్రధాని మోడీ గారు అమెరికా వెళ్ళినప్పుడు లాస్ట్ ఇయర్ చేసుకున్నారు. కాకపోతే ఈ డీల్ మధ్యలో ఆగిపోయిందని చెప్పి నిపుణులు చాలామంది అభిప్రాయపడ్డారు. దానికి కారణం భారత్ అమెరికా సంబంధాల్లో ఒక అంశం కొంచెం ఇరిటేషన్ తీసుకొచ్చింది. గురు పత్వంత్ సింగ్ పన్ను అని చెప్పి ఖలిస్తాన్ తీవ్రవాది హత్యకు కుట్రలో భారతదేశం భాగస్వామ్యమై ఉందని చెప్పి అప్పుడు వచ్చిన ఆరోపణల వల్ల అమెరికాకి నచ్చటం లేదు, ఈ డీల్ ఆపేస్తుందని చెప్పి వచ్చే. కానీ తర్వాత బిడెన్ ప్రభుత్వం ఈ డీల్ పైన స్ట్రాంగ్ ఉంది, డీల్ ఫైనలైజ్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ అమెరికా ఈ డీల్ అయిపోయిన తర్వాత కొద్ది గంటలకే ఒక డిక్లరేషన్ కూడా ఇచ్చింది, అంటే ఒక చిన్న ప్రకటన కూడా చేసింది. ఇండో పసిఫిక్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. ఇండియా మనకి మిత్ర దేశాల్లో చాలా కీలకమైన దేశము. డిఫెన్స్ పార్ట్నర్షిప్లో కూడా ఇండియా ఇప్పుడు చాలా కీలకము. ఇండియా అమెరికా సంబంధాలు అనేవి చాలా ఫలప్రదంగా ముందుకెళ్తున్నాయని కూడా అమెరికా ఈ ప్రకటనలో తెలియజేసింది. ఈ డీల్ ద్వారా భారతదేశానికి 31 హై ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటే డ్రోన్స్ రానున్నాయన్నమాట. ఈ 31 డ్రోన్లను సీ గార్డియన్ రకం డ్రోన్లు అంటారు. వీటిలో 15 డ్రోన్లు నౌకాదళాన్ని కేటాయిస్తారు. ఆర్మీకి వాయుసేనకు 8 చొప్పున కేటాయిస్తారు. ముఖ్యంగా సముద్రంలో నిఘా వ్యవస్థ కోసం ఈ డ్రోన్స్ భారతదేశానికి చాలా అవసరం. నిఘా వ్యవస్థ, రీకనైజెన్స్, సర్వీలియన్స్ వీటన్నిటికీ కూడా డ్రోన్స్ బాగా పనికొస్తాయి. వీటి ఉపయోగాలు కూడా చాలా పెరుగుతున్నాయి. ఇవి సీ గార్డియన్ రకం డ్రోన్స్ అంటారనమాట. దీనివల్ల భారతదేశంలో కూడా ఇప్పుడు వార్ఫేర్ మారుతుంది, బ్యాటిల్ ఫీల్డ్స్ మారుతున్నాయి, మిలిటరీ స్కేలప్ అంటే మన డిఫెన్స్ కేపబిలిటీ కూడా పెరుగుద్ది అనమాట. ఈ డ్రోన్స్ మనకి గ్లోబల్గా కూడా ఈ డ్రోన్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా యుద్ధాలు గమనిస్తాం, ఈ డ్రోన్స్ ద్వారానే చాలా అంశాలు, ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ ఇవన్నీ కూడా డ్రోన్స్ విపరీతంగా చాలా యుద్ధ సమయాల్లో వాడుతున్నాయి అన్నమాట. అమెరికాతో ఫలవంతమైన భాగస్వామ్యం ఉన్న దేశాల్లో భారతదేశం కూడా ఒకటి అన్నమాట.